వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర బాలికల కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూలకు పడేసిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని, అతి త్వరలోనే తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలవుతాయన్నారు. విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ కాలేజ్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 9 to 5 సార్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి రంగంలో పెను మార్పులు, అదేవిధంగా ముఖ్యంగా విద్యారంగంలో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి పెను మార్పులు వచ్చే విధంగా ప్రతి అడుగు కూడా పేద విద్యార్థుల జీవితాల వెలుగులు నింపే విధంగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది. ఇటు కళాశాలలు, స్కూళ్ళు, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చదువు విషయంలో కూడా ఒక సిస్టమేటిక్గా ఏ ఇబ్బంది కలగకుండా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన బడి పథకాన్ని, కళాశాల పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక మంచి పనుల్లో ఈరోజు చేస్తున్నటువంటి, ఎందుకంటే ఒక ప్రభుత్వ కళాశాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, ఉచితంగా బుక్స్ ఇవ్వడం, ఉచితంగా బ్యాగ్స్ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు ఉచితంగా భోజనం పెట్టడం ఎంత చక్కని గొప్ప కార్యక్రమం అంటే, తద్వారా ఈరోజు గ్రామాల నుంచి వచ్చేటువంటి కళాశాలకు వచ్చే విద్యార్థులకు ఈరోజు సమయం వేస్ట్ కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు చక్కగా చదువుకొని భోజన విషయంలో ఏ ఇబ్బంది పడకుండా కూడా ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి రంగంలో ఎలాగైతే మార్పులు వస్తున్నాయో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి తన మార్కును ఈరోజు నిలుపుకుంటూ నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అత్యంత క్లిష్టమైనటువంటి పోర్ట్ఫోలియో, విద్యా రంగానికి ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని తీసుకొని ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టి దాదాపుగా గత 5 సంవత్సరాలు గత వైసీపీ ప్రభుత్వంలో కూకటి వేళ్లతో వ్యవస్థలన్నీ నాశనం చేసి అన్ని రకాల్లో దెబ్బతీసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ప్రజల చేత ఏదైతే మీరు చెప్పిన మాటలన్నీ తప్పి 151 నుంచి 11 సీట్లు కుదించుకుపోయారో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలని, అన్ని మాటలని కూడా నిలబెట్టుకుంటూ దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, విద్యాశాఖ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు